పుదీనా మటన్ చాప్స్. ఇందులో ఇక అబ్బాయి పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, నిమ్మరసం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. ఇదేంటిది? ఇగో దానిమ్మ గింజలు. దానిమ్మ గింజలా? అదేంటి అలా అయిపోయి? బయటికి ఎండబెడితే అలా ఉంటాయి, తీసేసిన తర్వాత ఎండబెట్టావా? ఇదిగో ఇవి మటన్ చేస్తాం. ఎస్ ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నావు అబ్బాయి, ఆ బిర్యానీ దాకా తీసుకో, పొయ్యి వెలిగించి 6 గరిటెల నూనె. కొంచెం ఉప్పు అయింది దీంట్లో, ఈ మటన్ చాప్స్లో. పసుపు. ఇది తేనె అబ్బాయి, తేనె. తేనె ఎంత తీగ అయిపోద్ది కదా, తేనె ఎందుకు వేస్తున్నారు? తీరిగా కాదు, ఇంకా కమ్మదనం వస్తుంది. చేతితో తీసేసి అది కలిపేసి బాగా కలుపు. కలిపేలా? తేనె జుట్టుకు రాసుకుని తెల్లగైపోద్దా? తెల్లగైపోద్ది. చూడు ముక్కలు, దీంట్లో ఇంకా ప్రాణం ఉందండి. అది దాన్ని ఇలా కలిపేటప్పుడు ఇలా బయటకు వచ్చింది. భారీ ముక్కలు అయ్యి నూనె వేడెక్కింది కదా, ఒకటి అందులో పెట్టి ఒక సైడు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ తిప్పుతాం ఇటు సైడ్కి. బాగా కలర్ రావాలి. ఓకే. రెండో వైపు కూడా తిప్పుతాం కదా, అప్పుడు ఇంకా అక్కడ కూడా కలర్ రావాలి. ఇప్పుడు తిప్పే ఈ సైడ్కి ఒక్కొక్కటి కలర్ వచ్చింది కదా. నీళ్ళు ఇప్పుడు నీకు చిన్న పని చెప్తాను. ఓకే. పుదీనా, నిమ్మరసం, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఈ ఇవన్నీ శుభ్రంగా పేస్ట్ చేసి తీసుకురా. ఇది తీయమ్మా. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేస్ట్ ఇందులో వేసేస్తాను. కలపాలంటే కలపాలి కదా, మరి కలపకపోతే ఎలాగా? మూత పెట్టేసి ఆ బరువు ఎలా ఉందో అలా పెట్టి ఇదే చిన్న మంటలో ఇంకొక 20 నిమిషాలు అంతే. పుదీనా మటన్ చాప్స్ రెడీ అయిపోద్ది. పుదీనా మటన్ చాప్స్ ఒకసారి కలుపమ్మా. నీళ్ళు చల్లు ఇలా.
మూత పెట్టేసి పత్రం పెట్టి బరువు తీసి మూత తీయి. నీళ్ళు ఇంకా ఉన్నాయి, అవునా అది ఇంకా బాగా. ఇంకొక 5 నిమిషాలు అనుకో, 5 నిమిషాలు ఇస్తే సరిపోతుంది. అవునా 5 నిమిషాలు అయిపోయింది. ఓకే, తీసే మూత. ఓహో అయిపోయింది, పొయ్యి ఆరిపోయి. మామూలుగా ఉండదు మరి. బాగా అయిందే. ఆ పళ్ళు తీసుకో, ప్లేట్ తీసుకున్నావు కదా. స్పూన్ ఉందా చూడు. అబ్బాయి దీని మీద కొంచెం పుదీనా, కొత్తిమీర. బాబాయ్ మరి పుదీనా మటన్ చాప్స్ ఎలా తయారు చేసాం? పుదీనా మటన్ చాప్స్ ఎలా తయారు చేసాం అంటే, ముందుగా మటన్ చాప్స్ లో ఉప్పు, పసుపు, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక దాకలో నూనె వేడి చేసుకుని అందులో మటన్ చాప్స్ వేసి వేయించుకోవాలి. తరువాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత పుదీనా, నిమ్మరసం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండు దానిమ్మ గింజలు ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో మనం చేసుకున్న ముద్ద వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంటలో ఒక 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైన కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే పుదీనా మటన్ చాప్స్ రెడీ.